జీవితాలలో ప్రేమ కనబడటం లేదు. ఒకరినొకరు ప్రేమించుకునే స్థితి లేదు. దేవుని ప్రేమతో సంఘాలలో ప్రేమ లేదు. ఎటు చూసినా ప్రేమ లేదు. సహవాసాలలో ప్రేమ లేదు. విశ్వాసులలో ప్రేమ లేదు. కాబట్టి ఈరోజు నా ప్రియమైన దేవుని సంఘమా, ఏమంటున్నాడో చదవండి. అపొస్తలుడైన పౌలు బాగా చెవులు అప్పగించి హృదయం తెరిచి ఈ మాటలు హృదయంలో ఫీడ్ చేసుకోండి. చివరి దినాలలో, ఈ రాకడ దినాలలో నా తండ్రి నీ తండ్రి చక్కగా మనకు బట్టబయలు చేస్తున్న మాట. ఎటు చూడు ప్రేమ లేదు, స్వార్థం ఉంది. ఎటు చూడు ప్రేమ లేదు, అసూయ ఉంది. ఎటు చూడు ప్రేమ లేదు, కక్షలు ఉన్నాయి. ఎటు చూడు ప్రేమ లేదు, ద్వేషాలు ద్వేషాలు ద్వేషాలు. ఈ సమయంలో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఈరోజు మనల్ని గుర్తుంచుకుని మనల్ని తేలి చూసి మనకిస్తున్న ఒక అమూల్యమైన హెచ్చరిక. ఇది నీ నా దృష్టికి హెచ్చరికగానే ఉండొచ్చు, కానీ మనల్ని పిలిచిన దేవుడు ఈ ప్రేమను కలిగి ఉండమని హెచ్చరిస్తున్నాడు. ఇప్పటికైనా హృదయాలు తెరవబడి మనస్సులు కేంద్రీకరించి జాగ్రత్తగా వింటూ, నిజమే ఈ రాకడ దినాలలో నాలో దేవుని ప్రేమ లేదు, నిత్యముగా దేవుని ప్రేమ లేదు, నిత్యముగా ప్రేమ అనేది ఎటో వెళ్ళిపోయింది, కఠినత్వం నాలో ఉంది, క్రూరత్వం నాలో ఉంది, కక్షలు నాలో ఉన్నాయి, అసూయలు నాలో ఉన్నాయి, ప్రేమ లేని వ్యక్తిగా నేను జీవిస్తున్నాను. ఎందుకు? ప్రయోజనం ఏముంది? ఈ లోకాన్ని విడిస్తే ప్రేమ లేని నేను ఎటు వెళుతుంది నా ఆత్మ? కొద్ది సమయం ఆలోచించుకుని వాక్యం చదువు.